అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా మన క్రైస్తవ సంఘాలను మనం చూస్తే వారు ప్రధానంగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రాముఖ్యతనిస్తారంటే వారికి వచ్చినటువంటి పేరు, వారికి ఉన్నటువంటి రెప్యుటేషన్కే. అది ఒక మామూలు బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఒక మెగా బిల్డింగ్ కావచ్చు, లేక ఒక ఆడిటోరియం కావచ్చు, లేక ఒక స్టేడియం కావచ్చు. దాంట్లో ఒక మంద కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వారు చాలా ఘనముగా చెప్పుకుంటారు, మాకు ఇంత పెద్ద స్థలం ఉంది అని. అక్కడ వారి యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు ఎరుగు. కానీ ఇక్కడ మనం ఒకటి తప్పకుండా గ్రహిస్తాము, లేకపోతే గమనించాలి. అదేంటంటే ఈ రకంగా వారు ఎందుకు తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు, ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అంటే, మేము ఎంత పెద్దవారమో చూడండి, మాకెంత పెద్ద ప్లేస్ ఉందో చూడండి. మనుషుల దృష్టిలోనే ఆ యొక్క స్థలానికి, ఆ సైజుకి విలువ ఉంటుంది. అందుకనే వారు అమ్మో ఎంత పెద్ద చర్చు, అమ్మో ఆసియాలోనే ఇంత పెద్దది లేదు, ఇండియాలోనే ఇంత పెద్దది లేదు, ప్రపంచంలోనే ఇంత పెద్దది లేదు అని 10,000 మందో 10 లక్షల మందో పలుకగా ఈ యొక్క చర్చికి ఒక రెప్యుటేషన్ అనేది వచ్చేసింది. సో మన యొక్క బిల్డింగ్ సైజుని బట్టి మనకు రెప్యుటేషన్, మన కాంగ్రిగేషన్ సైజుని బట్టి మనకు రెప్యుటేషన్. 1000 మంది ఉన్న చర్చికి రెప్యుటేషన్ ఉంది, 10,000 మంది ఉన్న చర్చికి రెప్యుటేషన్ ఉంది, 10 లక్షల మందికి ఉన్నటువంటి చర్చికి ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెప్యుటేషన్ వచ్చింది. ఆ చర్చ్ ఒకప్పుడు సోల్, దక్షిణ కొరియాలో ఉండింది. ఇప్పుడు ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఒకప్పుడు పేరు మోసినటువంటి సంఘాలు, ఒకప్పుడు పేరు మోసినటువంటి సేవకులు, ఒకప్పుడు పేరు మోసినటువంటి క్రైస్తవ సంస్థలు ఈ రోజున పేరు మాసిన సంఘాలుగా, పేరు మాసిన సేవకులుగా, పేరు మాసిన క్రైస్తవ సంస్థలుగా తయారయ్యాయి. అండ్ ఎంత పేరు మాసిందో, ప్రభు యొక్క హృదయానికి ఎన్ని పోట్లు పడ్డాయో, ఎంత ఆయాసానికి ఆయన ఈ యొక్క రెప్యూటెడ్ బట్ ఇన్ రియాలిటీ డెడ్ చర్చెస్ అండ్ మినిస్ట్రీస్ ద్వారా ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు.